విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. సార్ కరోనా వైరస్ కి హెచ్ఎంపీ వైరస్ కి డిఫరెన్స్ ఏంటి సార్? సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? అన్ని సిమ్టమ్స్ అలానే ఉంటాయి. ఓకే, దర్ ఇస్ నో చేంజ్. అక్కడ కూడా సమస్యలు ఫాస్టర్ గా ఉండే లంగ్ డ్యామేజ్, క్లాట్స్ ఫామ్ అవడం, ఈ విధంగా అగ్రెసివ్ గా కరోనా ఉండే. ఇది కూడా లిటిల్ బిట్ ఇప్పుడు ఏం లేదని చెప్పిన ప్రాబ్లమే అవునా కదా. ఇప్పుడు ఉంది అంటే కొద్దిగా జాగ్రత్త పడతాం. జాగ్రత్త పడితే ఇన్ఫెక్షన్ రాదు. ఓకే, ఆ ఇన్ఫెక్షన్ రాకుండా చూసుకోవడం అనే బాధ్యత ప్రజల్లో. సో వచ్చిన బాధపడిన అవసరం లేదు. వచ్చిన దాని తగ్గట్టు ట్రీట్మెంట్ తీసుకోవాలి క్వాలిఫైడ్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి, సో దట్ యూ విల్ బి రికవరీ. అలా అని చెప్పేసి ట్రీట్మెంట్ లేని దగ్గర పోయి చేసుకొని కాంప్లికేషన్ వచ్చింది హెచ్ఎంపీ అని మొత్తం అది చేసింది అంటే మాత్రం తప్పు. ఓకే, సరి అయిన డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, సరి అయిన వైద్యం తీసుకోనండి చెప్తారు. సార్ ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి సార్ ఒకవేళ హెచ్ఎంపీ వైరస్ అటాక్ అయిన వాళ్ళకు? మనకు కామన్ కోల్డ్. ఇప్పుడు చాలా మంది జలుబు వచ్చిందండి, అది ఫస్ట్ ఎంట్రీ, వైరస్ ఎంట్రీ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. కోల్డ్, కాఫ్, దగ్గు అండ్ గొంతులో నొప్పి అండ్ వాయిస్ చేంజ్. ఇదంతా కూడా ఫస్ట్ తల భాగం నుంచి అంటే ముక్కు నుంచి గొంతు వరకు. ఆ టైం లోపల ఫీవర్ అనేది లైట్గా స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఇమీడియట్గా పారాసిటమాల్ టెంపరేచర్ మేనేజ్మెంట్ చేసుకోండి. ఆ తర్వాత ఈ కోల్డ్ అనేది ఉంటుంది. కోల్డ్ అనేది దానికి ఏ మందులు అవసరం ఉండదు. ఓకే, అండ్ కొన్ని నేచురల్ సెలైన్ లాంటిది యూజ్ చేస్తాం, ఎందుకంటే టు డ్రై అప్ దేర్ అంటే సెక్రేషన్స్ ఎక్కువ వచ్చేసి అది రాకుండా. సో లోవర్ డౌన్ అక్కడి వరకు ఏం ప్రాబ్లం ఉండదు. ఆ తర్వాత లంగ్స్ కి వెళ్ళినప్పుడు ఇంకా కాఫ్ ఎక్కువ వస్తుంది, అంటే బ్రాంకస్ కానీ బ్రాంక్యూల్స్ కానీ బ్రాంకోలైటిస్ అంటాము. అసలు స్క్వీజ్ మొత్తం మూసుకుపోతుంది ఇన్ఫ్లమేషన్ తోటి. ఎయిర్ ఫ్లో కాదు, అల్వియోలే కింద బ్లడ్ ఎక్స్చేంజ్ పార్ట్ ఉంటుంది, ఆక్సిజన్ ఎక్స్చేంజ్, అక్కడికి పైన దానికి కానప్పుడు వీజ్ వస్తుంది. సో డొక్కలు అనేది ఎగిరేయడము, డొక్కలు లాగడము, లేకుంటే చాలా బ్రెత్లెస్నెస్ అంటే బ్రీతింగ్ ప్రాబ్లం ఉండడం, అక్కడ ప్రాబ్లం వస్తుంది. సో యూ నీడ్ టు బి ఆ స్టేజ్ వరకు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత. దీంట్లో మొత్తం గణాంకాలు నేను మొత్తం అన్ని రీసెర్చ్ పేపర్స్ చూసినప్పుడు ఎవరికి అయితే హార్ట్ డిసీజ్, ఎవరికి అయితే లంగ్ డిసీజ్, ట్యూబర్క్లోసిస్ ఎఫెక్ట్ అయినారో, ఎవరైతే ఇంకా లివర్ సమస్యనో కిడ్నీ సమస్యలో ఉన్న వాళ్ళు కోమార్బిడ్ కండిషన్లోనే ఇది లంగ్స్ వరకు దారి తీస్తుంది లోపల వరకు. వాళ్ళు కాంప్లికేషన్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఒక కోమార్బిడ్ కండిషన్ బీపీ, హైపర్ టెన్షన్ వీళ్ళకి ఏంటంటే ఇమీడియట్గా రీచ్ అయింది అనుకోండి, ఎక్కడ ఎవరి దగ్గర ఆర్ఎంపీల దగ్గరనో 10వ తరగతి వాళ్ళ దగ్గర ట్రీట్మెంట్ ఉంటుందా? పెద్ద పెద్ద డాక్టర్ దగ్గరికి వెళ్ళు, మంచి క్వాలిఫైడ్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళు, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళు. వాళ్ళు చూడగానే నీకు ఆక్సిజన్ అవసరం ఉంది పెట్టేస్తారు, దాని తగ్గట్టు ట్రీట్మెంట్ ఇస్తారు. అలాంటిది చేసినప్పుడు సమస్య రాదు. అందుకే అన్న కోమార్బిడ్ పేషెంట్స్కి ఎఫెక్ట్ అవుతుంది, నార్మల్ పర్సన్స్ ఫ్లూ వస్తుంది పోతుంది. ఓకే, అంటే సార్ ఇది వైరస్ అనేది ఇప్పుడు కొంచెం వెదర్ చేంజ్ అయినా కూడా ఈ కోల్డ్ కండిషన్ వింటర్ సీజన్ లో ఇలాంటి కాఫ్ కానివ్వండి ఇలాంటి ప్రాబ్లమ్స్ రావడం అంటే నార్మలే కదా. ఇది ఎందుకు దీన్ని ఇప్పుడు వైరస్ లో క్రియేట్ చేస్తున్నారని చాలా మంది కొంతమంది డౌట్ పడుతున్నారు. ఈ వైరస్ అనేది కామన్ కోల్డ్ అనేది ఒక పదం, అది మనకు వస్తుంది పోతుంది అనేది వెరీ కామన్ గా మనం ఊత పదంలో యూజ్ చేస్తుంటారు. బట్ ఓవరాల్ గా వైరస్ వన్స్ ఇట్ ఎంటర్స్ ఇన్ బాడీకి పోగానే ఇప్పుడు ఒక చికెన్ గున్యా, కోవిడ్ ఇవన్నీ కూడా సివియర్గా చేశాయి. ఓకే, సివియర్గా అంటే బాడీ మెకానిజం అసలు నేను నడవలేను పోలేను అక్కడ వరకు ఆ సివియారిటీ ఉంది. అది 100% సివియారిటీ అని దానికి పెడితే దీంట్లో 50-60% ఉంది. ఓకే, ఇది లివర్ మీద ఎఫెక్ట్ తీస్తుంది, ఇవి బ్లడ్లో ఎఫెక్ట్ తీస్తుంది, అన్ని విధాలుగా. ప్లేట్లెట్స్ కూడా పడిపోతాయి దీంట్లో కూడా. ఓకే, అంటే ప్లేట్లెట్స్ అని మొత్తం పడిపోవు, 2 lakhs 4 లక్షలు ఉండాల్సి 2 lakhs ఆఫ్. సో సమ్ టైప్ ఆఫ్ మెకానిజం, అన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్ లో ప్లేట్లెట్స్ పడతాయి, అందుకే క్లాట్స్ ఫామ్ అవుతాయి అంటున్నాను. అన్నిట్లలో ఏ టైప్ ఆఫ్ మెకానిజం దట్ గోస్ టు క్లాట్ ఫార్మేషన్. అందుకే దీంట్లో ఏం కాదు దాంట్లో ఏం కాదండి, కరెక్ట్గా ఉన్నవాడికి ఏం కాదు. లివర్ బాగుంది, ఎటువంటి ఫ్యాటీ లివర్ లేదు, ఫ్యాటీ లివర్ గ్రేడ్ 1 గ్రేడ్ 2 అలాంటి లేదు, సిరోసిస్ లేదు అన్నప్పుడు లివర్ అద్భుతంగా పనిచేస్తుంది అంటే క్లాట్స్ అనేది రిమూవ్ చేస్తుంది. యూ విల్ బి సేఫ్. ఈ అన్ని హార్మోన్స్ కానీ ఎంజైమ్స్ కానీ సీక్రేషన్ కరెక్ట్ ఉంటే ఆటోమేటికల్లీ యూ విల్ బి ఫైన్. ఓకే, మీ చూసినంత వరకు కేసెస్ రియల్ గా బుక్ అవుతున్నాయా సార్ హెచ్ఎంపీవీ వైరస్? అదే అంటున్నామ్మా, ఇప్పుడు రెస్పిరేటరీ సిన్సేషనల్ వైరస్ అనేది నేను చిన్న ఉన్నప్పటి నుంచి చూస్తాను.
అదే ఫ్యామిలీ అంటే ఇది అక్క అనుకోవచ్చు, అది చెల్లె అనుకోవచ్చు. ఇప్పుడు చెల్లె బయటకు వచ్చింది, అదే ఫ్యామిలీ, అదే దాంట్లో ఉన్నది. ప్రాబ్లమ్స్ ఆర్ దేర్ విత్ ఆల్ ద వైరస్. దీనికి లేదు అని చెప్పలేము. నేను అదే చెప్పాను కదా, ఇప్పుడు పెద్ద పెద్ద దానికి 100% తీసుకుంటే దీనికి 50-60% ఏం వస్తుంది పోతుందని. అది కూడా మినిమల్ గా ప్రాబ్లమ్స్ అయితే క్రియేట్ చేస్తుంది. హెచ్ఎంపీ వైరస్ అనేది అంటే మనిషి స్ప్రెడ్ అయ్యేదేనా సార్ ఇది డిసీజ్? ఇప్పుడు కోల్డ్ వచ్చింది, తుమ్ములు వస్తున్నాయి, కాఫ్ వస్తుంది, దగ్గేస్తారు. ఇప్పుడున్న వెదర్ లో ఎక్కడ దగ్గుతారో అక్కడ ఇట్లా ఆ రేంజ్ లోనే ఉంటుంది. సపోజ్ పక్క నుంచి 2-3 పిల్లలు వచ్చేసి ఆ రేంజ్ లో ఆడుకున్నారు అనుకోండి, వాళ్ళకి వచ్చేస్తుంది. సో ఇది డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ ఎయిర్ ద్వారా. అండ్ ఇంకొకటి ఏంటంటే కాంటాక్ట్. మొక్కు మనము ఇక్కడ ఇప్పటివరకు ఎన్నిసార్లు పెట్టుకున్నా తెలియదు, ఇక్కడ పెడతాను ఇంకొకరు వచ్చి కూర్చుంటారు, వాళ్ళకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. దీస్ టైప్ ఆఫ్ థింగ్స్ ఏదైతున్నాయో, పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు, వాళ్ళకి కోల్డ్ ఉంది, స్కూల్లో వాళ్ళ ఫ్రెండ్స్ పక్కన ఉన్నాడు కోల్డ్ ఉంది, వీడు ఇద్దరు కలిసి మంచిగా ఆడుకుంటారు, వాడు తెచ్చుకుంటాడు, ఇంట్లో చిన్న పిల్లలు కూడా ఇచ్చేస్తారు. అదే పెద్ద వాళ్ళు ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్ లో ఉంటారు, అంటే మెట్రోలో ఉన్నారో బస్సులో ఉన్నారు, దగ్గే వాళ్ళు చాలా మంది ఉంటారు, దే విల్ అగైన్ కాంటాక్ట్. ఇవన్నీ కూడా ప్రికాషన్స్ తీసుకోవాలి. వచ్చిన ప్రతి ఒక్కరు కూడా దగ్గర ఉన్న చిన్న పిల్లలకి, సున్నితమైన చిన్న పిల్లల దగ్గరికి వెళ్ళకండి. పెద్దవాళ్ళు ఎవరికైనా వస్తే పోనీ, ఆ చిన్న స్కూల్ గోయింగ్ పిల్లలు వస్తే వాళ్ళని స్కూల్కి పంపించకండి, ఈ పిల్లల దగ్గర రానియకండి. అంటే ఐసోలేషన్ అని చెప్పేసి రూమ్లో స్థానం వేసి మాత్రం చేయకండి. సింపుల్గా మాస్క్ పెట్టుకోమనండి, పక్కన అక్కడ వరకు రీచ్ కాకమనండి, ఒక్కోసారి రావాల్సిందే వస్తుంది కూడా.